తాతయ్య. మా ఆయనది వంకగా ఉంటాది. అందుకే ఆయనంటే నాకిష్టం లేదు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. సలహా ఇచ్చి పుణ్యం కొట్టుకోగలరు. అమ్మా, నాకసలే ఆరోగ్యం బాగోలేదు. ఆపరేషన్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఇలా దిక్కుమాల ప్రశ్నలు అడిగితే నేను ఏ సమాధానం చెప్పగలను? నువ్వు వంకగా ఉంది అన్నావు. అది చెయ్యో చెప్పలేదు, కాలో చెప్పలేదు, లేకపోతే మడ్డో చెప్పలేదు. నువ్వేదో ఒకటి చెప్తే కదండీ సలహా ఇస్తాను. అసలే నీరసం మీద ఉన్నాను. అయితే నీ సమస్యలు విన్నప్పుడు నాకు చెయ్యో, కాలు కాదు అది కిందదే వంకని అర్థమవుతుంది. ఆ! అటువంటి సమస్యలకి నువ్వు సమరానికి అడగాల. నన్ను అడుగుతున్నావు సంతోషంగానే ఉంది. అయితే నువ్వు అంత జడబడాల్సిన అవసరం లేదమ్మా. మనిషంతా బాగున్నాడు కిందదే వంకగా ఉందంటే నువ్వు జడబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనేక రకాల ఆపరేషన్‌లు, టెక్నిక్‌లు వచ్చినాయి. సన్నంగా ఉన్న లావు చేసేస్తున్నారు. లావుగా ఉన్న సన్నంగా చేసేస్తున్నారు. వంకగా ఉంటే అవి రాడ్‌లు పెట్టి ఆ వంకను సరిదిద్దుతున్నారు. ఆ! పూర్తిగా లేకపోయినా సరే ప్లాస్టిక్ రాడ్‌లు తెచ్చి ఆయిమిస్తున్నారు. ఆ! సైన్స్ చాలా అభివృద్ధి అయిపోయిందమ్మా. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. వైద్యంలో అనేకమైన విప్లవాత్మక మార్పులొస్తున్నాయి కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న వంకలను పెట్టేసి విడాకుల వరకు వెళ్ళకండి. కిందది వంకైతే నీకేం మొఖమేం వంక కాదు కదా! ఆ వంకని సరిదిద్దే ఆపరేషన్స్ ఏవైనా ఉంటాయి చేసుకోమని మీ ఆయనకి సలహా ఇయ్యి. మరీ కోపంగా అనకు. ఆ! సరదాగా చూడడానికి అసహ్యంగా ఉంది, వంకగా ఉంది. కొంచెం తిన్నగా చేసుకోండి బాగుంటది అని చెప్తే ఆడే సరదాగా చేసేసుకుంటాడు. దానికి నువ్వు పెద్ద రద్దాంతం చేసావనుకో, వంకగా ఉంది, నువ్వంటే నాకిష్టం లేదు, అసహ్యంగా ఉంది. ఏ నేను చూడబుద్ధేయటం లేదు, కింద వంకగా ఉందని అంటే అవి విడాకుల వరకు వెళ్ళిపోతాయి. ఎందుకు ఆ వంకను సరిదిద్దేసుకుంటే సరే మనిషి బాగున్నాడు కదా! మంచిగా చెప్పు. మంచిగా సరదాగా చెప్తే ఆడే విని ఆపరేషన్ చేసేసుకుంటాడు. ఆ! అప్పుడు తిన్నగా అయిపోద్ది. నీకు చూడడానికి కళ్ళకింపుగా ఉంటది. కాపురం కూడా సక్రమంగా సాగిపోద్ది. ఆపరేషన్ ఎయ్యనమ్మా. నాకిలాంటివి అడిగితే నేనెలా చెప్తాను చెప్పు? ఉంటానిదే.